చెప్పాడు. నీకు ఇది తెలిసి ఉండకపోవచ్చు, కానీ నారుటోకి కూడా తండ్రి లేడు. నిజానికి అతనికి తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. మా ఊరిలో అతనికి ఒక్క స్నేహితుడు కూడా లేడు. కానీ నేనెప్పుడు అతను ఏడవడం కానీ బాధపడడం కానీ చూడలేదు. ఎప్పుడూ తను ఉత్సాహంగా ఉంటాడు, తనని గౌరవించాలని కోరుకుంటాడు. దానికోసం ఇక ప్రాణాలైనా పణంగా పెడతాడు. నాకు తెలిసి అతను ఏడ్చి అలసిపోవడం కంటే ఏదైనా పరిష్కారం వెతకడం మంచిది అనుకుంటాడు. బాధంటే ఏంటో మన అందరికంటే అతనికి ఎక్కువ తెలుసు. ఇక నీతో తను అన్న మాటల్ని తనకి తాను కొన్ని వందల సార్లు చెప్పుకొని ఉంటాడు.